Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఎనిమిది 3/26 శుభ శనివారం. అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఒక చిరంజీవి అభిమానిగా ఉండేదానికి ఆ దేవుడు కల్పించిందే నా చిట్ట చివరి అవకాశం అని చెప్పి నేను భావిస్తూ, అదేవిధంగా ఈ విధంగా నా జీవితంలో కూడా జన్మదినం నేను జరుపుకోలేదు. కానీ ఇలాంటి జన్మదినం ఫస్ట్ టైం నా లైఫ్లో. ఇంతవరకు నేను ఎప్పుడు జరుపుకోలేదు. దాన్ని గుర్తుంచుకోను, నా మన్ననలను మెంచో, మన భవానీ రవికుమార్ కావచ్చు, హర్ష కావచ్చు, ప్రతి ఒక్కరూ కావచ్చు, వాళ్ళు ఈ అవకాశం ఇచ్చి నన్ను సన్మానించినందుకు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటూ, ఈ జన్మలో చిరంజీవి అభిమానిగా ఉండి, వచ్చే జన్మలో చిరంజీవి అభిమానిగా ఉండి, మీరందరూ కూడా చిరంజీవి అభిమానులుగా ఉండి సేవలు చేయవాలని కోరుకుంటూ సెలవు తీర్చుకుంటున్నాను. జై హింద్, జై చిరంజీవి, జై మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్. మన కాయకూరు లక్ష్మీప్రసాద్ గారు చిరంజీవి గారి సీనియర్ చిరంజీవి అభిమాని అనంతపురంలో ఆయన ఆ అభిమానానికి మనం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నిజంగా ఒక పండుగ రోజు. పుట్టినరోజు ఎందుకు చేసుకునేది కొందరికి అంటే ఆ కొందరిలో మా మెగాస్టార్ అభిమాని అయినటువంటి లక్ష్మీప్రసాద్ గారు, ముఖ్యంగా మన రాష్ట్ర చిరంజీవిత భవానీ అధ్యక్షుడు భవానీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఇంత పండుగ వాతావరణంలో ఇంతవరకు ఎవరికి ఇంత బాగా భారీ జనాలు వచ్చి అభిమానులు వచ్చి విశేష చెప్పడము మనకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా కాయకూరు లక్ష్మీప్రసాద్ గారు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఒక చిరంజీవి అభిమానికి ఎలాగా ఉంటాడో అభిమానికి అలా నిదర్శనము. ఎప్పుడూ చిరంజీవి అని
తనకంటూ సొంతంగా ఒక చిరంజీవి సేనాన్ని ప్రకటించుకుని జిల్లా అధ్యక్షుడిగా చేస్తూ అటు వాళ్ళ ఈ క్యాస్ట్కిను తర్వాత చిరంజీవికి మంచి పేరు తెస్తూ నిజంగా ధన్యుడు. ఆయన కొడుకులు ఆయన మంచి కుటుంబము అందరూ బాగుండాలా, ఆయన అభిమానులుగా మేము ఆయనకి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. సైలెన్స్ ప్లీజ్ మొత్తం नहीं एक जश्न है भारत, रग रग में है जीत की आदत, ऐसा हुनर दुश्मन भी सलामी दे। तू सूरज हम तेरे उजाले, तुझसे जुदा नहीं होने वाले, आखिर तक हम सफर तिरंगे के। जय हिंद जो नस नस में है, हर बाजी फिर बस में है, सिद्ध ठान के हिंदुस्तान बोले। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम वंदे मातरम। ना ही जमीन आसमानों में, मुमकिन है दो जहानों में। శివరెడ్డి